మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ ప్రత్యుమ్న షాకింగ్ కమెంట్స్ చేశారు. గోపీనాథ్ ను చివరి చూపుకు కూడా చూడనివ్వలేదని తారక్ ప్రత్యుమ్న తెలిపారు. ఇక గోపీనాథ్ చనిపోయిన సమయంలో ఆయన అమెరికాలో ఉన్నారని తెలిపారు. ఇక అమెరికా నుంచి రావద్దంటూ తనను కొందరు బెదిరించారని ఆరోపణలు కూడా చేశారు. సునీత సంబంధికులు అనుచరులు బెదిరించారని తారక్ ప్రత్యుమ్న తెలిపారు. ఇక హైదరాబాద్ కు వస్తే గొడవ చేస్తామని హెచ్చరించారని కూడా గోపీనాథ్ కొడుకు తారక్ ప్రత్యుమ్న అయితే మీడియాతో తెలిపారు. ఇక ఇప్పుడు తారక్ ప్రత్యుమ్న అసలు మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ బెదిరించారు, అవమానించారు, చాలా చేశారు. ఇప్పుడు తగ్గుతున్నారు లీగలీ. We have all the legal documents which will do the talking and will walk the talk. ముందుకున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అదే అండి. సో ఇప్పుడు ఫోన్ చేసి జ్యూస్ ఇస్తున్నారు అని చేస్తున్నారు, మానసికంగా బెదిరిస్తున్నారు. సో there are a lot of names that will come throughout later. ఇప్పుడు it's not the time. ఇప్పుడు మాకు ఇంకో డేట్ ఇచ్చారు. సో అప్పుడు once all the things are cleared we will do the talking at that time. చెప్పడమైతే జరిగిందండి. మీకు మీ ఫాదర్ తో ఎలాంటి రిలేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా? ఇప్పటి వరకు మీ ఫాదర్ మీతో మాట్లాడలేదా కనీసం? నా దగ్గర అన్ని I have all the chat logs, everything, the call logs or whatever WhatsApp లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. I visited him couple of times. ఆయన కూడా నన్ను వచ్చి విజిట్ చేశారు. Relationship between us was always good and yeah, I have all the proof. So the next date is going to be the final date hopefully. So అప్పుడు ఎందుకు రాలేదు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అదే నేను చెప్పాను కదా, బెదిరించారని అవన్నీ. సో ఇప్పుడు మా ఫ్యామిలీ చూశారు. మా ఫ్యామిలీ ఇస్ మై మదర్ అండ్ మీ. మీరు చెప్పండి అసలు మీ అభ్యంతరం ఏంటి? గోపీనాథ్ గారు సో ఇప్పుడు చూసారు మా ఫ్యామిలీ లైక్ జస్ట్ హర్ అండ్ మై. సో ఐఎమ్ ఇన్ ద యుఎస్ అండ్ ఇప్పుడు నేను రావాలంటే ఇట్ టేక్ 1 day అట్లీస్ట్, రైట్, 24 hours. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంత్యక్రియలు త్వరగా చేయాలి 1 day, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీబడి, ఇప్పుడు యూ షుడ్ నాట్ కమ్, ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు. హీ వాస్ అ పొలిటీషియన్, హీ వర్క్డ్ హార్డ్ హిస్ ఆల్ లైఫ్, he did a lot of things for the public, so he deserved to be respectfully buried. ఇప్పుడు నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి ఇట్స్ నాట్ ఇలా చిల్లరి ఫ్యామిలీ గొడవల వల్ల I did not want to ruin his name or anything. అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు వీ బోత్ ఆర్ సెపరేట్. ఇప్పుడు మేమిద్దరం ఒక్కడిగా ఉన్నాం. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ లెట్ ఇట్ హ్యాపెన్ రైట్ నౌ. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం రాజు అని మీ ఆధార్ కార్డ్ లో ఉందని చెప్తున్నారు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అవునండి. సో ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ ఎప్పుడు ఇట్ హ్యాడ్ అ స్పెల్లింగ్, ఎందుకంటే నేను తమిళనాడులో పుట్టి అప్పుడు నా స్పెల్లింగ్ తప్పుగా రాశారు. ఇప్పుడు వెన్ ఐ చేంజ్ ద స్పెల్లింగ్ అట్ దట్ టైమ్ అప్పుడు ఐ పుట్ మై మదర్స్ లాస్ట్. మీ ఆధార్ కార్డ్ ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించగలరా? నా దగ్గర ఇప్పుడు లేదండి, ఫిజికల్ కాపీ నా దగ్గర లేదు. ఐమ్ సారీ. యా, ఏమనుంది ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ లో? మీకు తారక్ ప్రద్యుమ్న కొసరాజనే ఉంటుంది. ఓకే, దట్స్ మై లీగల్ నేమ్. అండ్ మాగంటి అనేది ఎందుకు లేదు అనేది వాళ్ళు అదేంటి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్ లో నా ఫస్ట్ నేమే తప్పుగా ఉంది. ఓకే, అప్పుడు నేను మార్చాలి కదా ఫర్ ఎనీ లీగల్ డాక్యుమెంట్ పర్పసెస్ ఆర్ ఎనీథింగ్, ఫర్ మై పాస్పోర్ట్ లేటర్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు నా పాస్పోర్ట్ కూడా నా ఫాదర్ నేమే ఉంటుంది, మాగంటి గోపీనాథ్ అని క్లియర్ గా. చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కోసం వస్తున్నారు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు కొంతమంది. దానిపైన మీరు ఏం క్లారిటీ సార్? దానికోసం ఐ హావ్ నో ఐడియా అండి, నో కామెంట్స్ ఆన్ దట్. దట్ సోల్ పర్పస్ ఐ కేమ్ హియర్ ఇస్ ఇవన్నీ ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 months ఇలా అనవసరంగా జరుగుతున్నాయి. ఐ వాంట్ టు పుట్ అ స్టాప్ టు ఆల్ దోస్ థింగ్స్. ఇక మాగంటి గోపీనాథ్ మరణం సమయంలో తారక్ అయితే అమెరికాలో ఉన్నారన్న విషయం అయితే ఇక్కడ మీడియాతో తెలిపారు. సో ఆ సమయంలో ఆయన ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు మాగంటి సునీత తరపున కొందరైతే మాగంటి తారక్ కి కాల్ చేసి ఇక్కడికి రావద్దు, నువ్వు ఇక్కడికి వస్తే గనక గొడవలు అయిపోతాయి అన్న ఒక విషయం అయితే బెదిరించారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ తారక్ మీడియాతో తెలిపారు. సో ఇదే విషయం కాకుండా నేను మాగంటి గోపీనాథ్ తో మాట్లాడిన అన్ని కాల్ లాగ్స్ మరియు ప్రతి డీటెయిల్ కూడా ఆయనతో ఉందని తెలిపారు. ఏదున్నా కూడా ఆయన లీగల్ గానే డీల్ చేస్తానని కూడా ఇక్కడ క్లియర్ గా తెలిపారు. ఇక మాగంటి తారక్ అయితే ఇప్పుడు ఏదైనా ఉండొచ్చు, అక్కడ ఆయన ఇంటి పేరు గురించి కూడా మాట్లాడిన తరుణంలో ఆయన ఇంటి పేరు మాగంటి ప్రద్యుమ్న తారక్ అనే ఉంటుందని కూడా తెలిపారు. మరియు ఇప్పుడు ఇక్కడ బెదిరించిన విషయాన్ని కూడా క్లియర్ గా మీడియా ముందైతే చెప్పారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గౌరవంగా ఆయన అంత్యక్రియలు జరగాలి అన్న ఒకే ఒక్క విషయాన్ని ఆలోచించి ఎటువంటి గొడవలు సృష్టించకూడదని ఒకే ఒక్క విషయాన్ని ఆలోచించి మాత్రమే మాగంటి తారక్ ప్రద్యుమ్న అయితే ఇండియాకు రాలేదని కూడా ఆయన అయితే తెలిపారు. ఇక్కడ మరో
మరోవైపు గోపీనాథ్ మృతిపై అయితే ఆయన తల్లి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన మరణంపై అనుమానాలున్నాయని కూడా తల్లి మహానంద కుమారి అయితే తెలిపారు. మాగంటి గోపీనాథ్ చావే ఒక మిస్టరీ అని మాగంటి గోపీనాథ్ తల్లి అయితే తెలిపారు. ఇక ఆసుపత్రిలో కూడా కనీసం కొడుకును కలవనివ్వలేదని కూడా ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒకసారి మాగంటి గోపీనాథ్ గారి తల్లి మాట్లాడిన వీడియో క్లిప్ చూద్దాం. అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటికి రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటికి రాలేదు. అట్లా ఉన్నాను. అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. ఫోన్ కూడా పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి ప్రెమిసెస్ రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరు ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబు ఏంటి గోతి ఇక్కడ ఏంటంటే వెళ్తే రానివరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని గానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఈ ఊర్లో ఉన్నదాన్ని అన్నే. అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారండి, బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, మా అబ్బాయి యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 97 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ లో అట్టి పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చాడు, వచ్చి వాళ్ళతో మాట్లాడాడు పైకి వెళ్ళి. వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడండి ఇస్తాడే పోనని ఆశమ్మా ఏం చేయదు ఆశతో పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తే పడతాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. ఇప్పుడు వీడియో క్లిప్ చూసినట్టయితే మహానంద కుమారి గారు మాగంటి గోపీనాథ్ గారి తల్లి మీడియాతో మాట్లాడిన దాని ప్రకారం అయితే మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు హాస్పిటల్లో చేరిన విషయం కూడా ఆవిడకు తెలియదని అయితే ఇక్కడ తెలిపారు. ఇక ఆయన మరణించిన సమయం కూడా ఆవిడకు తెలియదని తెలిపారు. ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ విషయానికి వస్తే ఇదంతా జరిగింది కూడా కేటీఆర్ వల్లే అని కూడా మహానంద కుమారి గారు అయితే ఆరోపించారు. ఇప్పుడు కేటీఆర్ దగ్గరకు వెళ్ళి నేను ఒకసారి చూస్తాను అని అడిగినప్పుడు కేటీఆర్ గారు ఏమీ సమాధానం ఇవ్వకుండా తలుపులు వేసుకొని పక్కకు వెళ్లిపోయారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మహానంద కుమారి గారు అయితే ఆరోపించారు. సో ఇప్పుడు అంటే మాగంటి గోపీనాథ్ గారి వయసు చాలా చిన్నది, ఇలాంటిది ఆయన మరణమే ఒక మిస్టరీ అని కూడా ఇక్కడైతే మాగంటి మహానంద కుమారి గారు అయితే తెలిపారు. ఇప్పుడు ఈ మాగంటి ఫ్యామిలీ ఇష్యూ ఏదైతే ఉందో అదైతే సంచలనంగా మారింది. ఇక ఎన్నికలు 3 రోజుల్లో ఉన్న తరుణంలో అయితే ఈ కుటుంబ వ్యవహారం అయితే చర్చనీయాంశంగా అయితే మారింది. ఇప్పుడు ఇక సానుభూతినే నమ్ముకొని మాగంటి సునీతకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సమస్యని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అన్న విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు మరి ఇది ఎన్నికల మీద ఎలాంటి ప్రభావమైనా చూపిస్తుందా అనే విషయం కూడా మనం వేచి చూడాల్సింది.